హాయ్, హలో, నమస్తే, వనకం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏదేమైనా కానీ నేను మీ అవిని వచ్చాను. మంచి చాక్లెట్ బాయ్ అంటారు కదా, చాక్లెట్ పట్టుకొని వచ్చాను ఈరోజు. వెల్, లాస్ట్ వీక్ అలా అయిపోయింది, నిన్న మండే ఎలంకోలాగా అయిపోయింది. ఈరోజు ఒక సింగర్ని మాత్రం పట్టుకొచ్చాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనమాట. ఆవిడ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. పాడతా తీయగా పాడాలనుంది, సూపర్ సింగర్, గానగాంధర్వం, అంతేనా, స్వరార్చన. తర్వాత 4 తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. యాజ్ వెల్ యాజ్ చాలా స్టేజ్ షోస్ అండి, చాలా అంటే చాలా 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 షోస్ చేశారు ఆవిడ. వెల్, ఇంకా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం మనం. అవన్నీ చిన్నప్పుడు అంట వండర్ కిడ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని చెప్పేసి పిలిచేవారంట. నిజమేనా? అవి నువ్వు బాగా మాడేస్తున్నారా? ఇందాకంతా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. బట్ ఈ వండర్ కిడ్ అనేది మాత్రం కొంచెం నాకు ఎవరో చెప్తే నేను అక్కడ యాడ్ చేసి చెప్పాను. ఏమంటారు, నిజమేనా? Of course. So, however, welcome to Tollywood Talkies and welcome to Tori అండి. Namaste Andy. Hi everyone. It's very nice of you to call me upon here today. And very happy to be with all the listeners of Telugu One Radio now. ఇదంతా మా శ్రీనివాస్ గారు చేశారనమాట. Obviously, credit goes to శ్రీనివాస్ గారు. సో ఆయనకి చెప్పాలి, మాకేం తెలియదు, మేమేం చేయలేదు. సో ఎలా ఉన్నారండి? హౌ ఇస్ యువర్ కెరీర్ గోయింగ్ ఆన్? Very cool Andy. I'm very fine and everything is going on very well. All is well. All is well. బోర్డులన్నీ షోస్ చేశారు మీరు. బేసిక్లీ సినిమాల్లో కంటే కూడా మీరంటే చాలామందికి స్టేజ్ షోస్, తర్వాత ఆ రియాలిటీ షోస్తో బాగా తెలుసు. అవునండి. సో అదంతా కలెక్ట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు ఒక్కోసారి? మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోస్ కన్నా కూడా నేనంటే ఫస్ట్ అందరికీ పరిచయం క్లాసికల్ సింగర్గా తెలుసు. ఎగ్జాక్ట్లీ. లేటర్ ఆన్ పాడుతా తీయగా పాడాలనుంది, సూపర్ సింగర్ 1 and 3 అండ్ గానగాంధర్వం, స్వరరాగమాలిక అండ్ కన్నడ ఇదే తుంబి హాడువేను, సేమ్ పాడుతా తీయగా కన్నడ అనమాట, బాలుగారు. సో ఈ అన్నిట్లో విన్ అవ్వడం అండ్ ఆల్ ఓవర్ యుఎస్ఏ, మారిషస్, సింగపూర్, మలేషియా అన్ని షోస్ చేయడం అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఓవర్ ఇండియా, దుబాయ్, ఇలా అన్ని దేశాలు తిరగడం. సో దీనివల్ల దే నో మీ యాజ్ అ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్ ఆల్సో. సో ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్ బోత్ ద బోట్స్. కాకపోతే ఒకటే బోట్లో మీ మీ వెయిట్ అంతా ఎక్కువ పెట్టేశారు మీరు. అంటే నా క్లాసికల్ అండ్ ఫిలిం రెండు ఇంపార్టెంటే చెప్పాలంటే, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఏ క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మా నాన్నగారు, అమ్మగారు ఇద్దరు మ్యూజిషియన్స్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే క్రెడిట్ టోటలీ గోస్ టు మా నాన్నగారు, అమ్మగారు, మా గురువుగారు నేతనూరు కృష్ణమూర్తి గారు. సో ఇలా పేరెంట్సే నా మొదటి గురువులు కావడం అండ్ లేటర్ ఇలా నేను ముందుకు సాగుతున్నాను అంటే ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. అంతే కదా, డెఫినెట్లీ. సో బై ది వే అసలు అప్పటి నుంచి ఆవిడతో మాడిస్తున్నాను, నేనే ఆవిడ గురించి చెప్పాను, పేరు చెప్పడం నేను మర్చిపోయాను, మీరు అడగడం మర్చిపోయారు, మీరు చెప్పడం మర్చిపోయారు. ఫుల్ టు విషయం ఏంటంటే ఆవిడే శ్రీనిధి గారు అనమాట. బేసికలీ మీరు ఐడియా సూపర్ సింగర్ 1 ఐడియా ఎందుకు వచ్చింది మధ్యలో, ఏదో నాకు అలాగే గుర్తుండిపోయింది. సూపర్ సింగర్ అది యాక్చువల్లీ. సో ఇప్పుడు కొన్ని రూపాంతరాలు మారారు కానీ, సో సూపర్ సింగర్ 1, సూపర్ సింగర్ 3 మీరే విన్నర్. చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 3కి అనుకుంటా ఆర్పి పట్నాయక్ గారు, చంద్రబోస్ గారు, గీతామాధురి అందరూ కలిసి 1 అది ఏంటో సీజన్లో వస్తున్నాయి, ఎలా గుర్తుంటాయి చెప్పండి. సో వాళ్ళందరి చేతుల మీదుగా పబ్లిక్లో అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది అసలు మీకు ఫస్ట్ మూమెంట్? అది చాలా హ్యాపీగా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్పి గారు నాకు పాడుతా తీయగా పాడాలనుంది కూడా ఫైనల్స్లో కోఇన్సిడెంటల్గా ఆయనే జడ్జిగా వచ్చారు. అండ్ లేటర్ ఇక్కడ కూడా సూపర్ సింగర్ 1 ఎండింగ్లో కూడా ఆయనే ఉన్నారు. అండ్ లేటర్ సూపర్ సింగర్ 3లో చాలా మంది లైక్ మను గారు, మన చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, ఇలా చాలా మంది స్టాల్ వర్డ్స్ ఉన్నారు అక్కడ. అండ్ ఈ షోస్ వల్ల వాట్ ఆర్ వి అని ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది మా టీవీ మాకు. సో మీరు సూపర్ సింగర్లో సెలెక్షన్స్ అప్పుడే కానివ్వండి, లేదంటే షోలో కానీ అసలు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? టఫ్ క్వశ్చన్. సూపర్ సింగర్ ఫస్ట్ ఎపిసోడ్ సాంగ్ ఈస్ కీరవాణి అండి. ఒక్కసారి సాని సరి సాని సాని సమగా మరి పదసా
సరి సాని పదసా నిసమగా మరి పద సస నిరి సగ గరి మమ మగ పా సాని దాప మగరి సని కీరవాణి చిలకల కొలికిలు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన నవ్వులు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిలు పాడవేమే వలపులే తెలుపగా. సూపర్ సాంగ్ అసలు. అది యాక్చువల్లీ మేల్ సాంగ్, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్, పెద్ద వంశీ గారి సినిమా అన్వేషణ. వెల్, శ్రీనిధి గారు మనతో పాటు ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హలో వల్లి గారు. ఏ వల్లి బాయ్ ఎట్లున్నారు? మస్తు రోజులో ఫోన్ చేసిండు అసలు. మస్తు మస్తు మస్తుగా ఉన్నాం. లొల్లి లవ్ కేక్ అంట. హాయ్ శ్రీనిధి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నారా? ఫైన్, చాలా బాగున్నానండి. వెరీ నైస్. మదర్ ఎలా ఉన్నారు? మా మదర్ చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. మీ వాయిస్ చాలా బాగుంటుందండి. ఎలా అంటే అలా అంటే మంచి పడవలో ఇలా నీళ్ళ మీద ప్రయాణం చేస్తున్నట్టుగా చాలా బాగుంటుంది, హాయిగా. మీకు చాలా మంచి పోయటిక్ వ్యూస్ ఉన్నాయండి. అయ్యి బాబాయ్, నన్ను చూస్తే ఎవరు అనుకోవాలా? వింటే అనుకుంటారు, చూస్తే వల్లి గారు మీరు దొంగ, మీరు అలాగే అంటారు. అవునా? నా కోసం ఒక పాట పాడగలరా? మాతృదేవ భవాలో వేణువై వచ్చాను. డెఫినెట్లీ అండి, చిత్ర గారి పాట. షూర్. ఎందుకంటే మీకు చిత్ర గారి వాయిస్ మీద, మీ వాయిస్ లో చాలా బాగుంటుంది అసలు ఆవిడది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంత పెద్ద సింగర్ తో నన్ను కంపేర్ చేసినందుకు ఐ లవ్ చిత్రమ్మ సో మచ్. మిగతా ఎవరి వాయిస్ లలో కూడా నాకు ఎట్లా అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది. మీది మటుకు అసలు అంటే సాఫ్ట్ గా, చెప్పాను కదా ఇలా ఐస్ క్రీమ్ గొంతులో పోయినట్టు ఇలా నెమ్మదిగా చాలా సాఫ్ట్ గా బాగుంటుంది అసలు. ఇందాక వాటర్ లో పడవపోయినట్టు అన్నారు. అదే అంత స్మూత్ గా ఉంటుంది అని కంపారిజన్. అది ఏం కంపారిజన్? ఆవిడలోని కళా తృష్ణని మీరు అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ అండి, మీకోసం తప్పకుండా పాడతాను. మీరు ఏం చేస్తుంటారు? చాలా బాగుంటుంది వాయిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ. మాట్లాడినందుకు డెఫినెట్లీ. సో స్వీట్. ఓకే, బాయ్ అవిన్. బాయ్ వల్లి గారు. థ్యాంక్ యూ అండి, బాయ్. బాయ్. మనం తర్వాత చూసుకుందాం. మనం సో వి హావ్ అనదర్, వి హావ్ అనదర్ కాలర్. హలో హలో అధ్యక్ష. మా అధ్యక్షులు ఎవరు లేరా అక్కడ? హలో 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 అధ్యక్ష. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను నగేష్ అండి. నజీష్. నగేష్ ఎక్కడి నుంచి అండి? ఆదిలాబాద్. సో స్వీట్. మనతో పాటు ఈరోజు మన సింగర్ అండ్ విన్నర్, సూపర్ సింగర్ విన్నర్ మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడండి. ఏం పేరు? శ్రీనిధి అండి. ఫేస్బుక్ లో పెట్టారు, చూసాను, అందుకే కాల్ చేశా. మరి ఏం పేరని ఎలా అడిగారండి? కాదు నాకు శ్రీనిధి నేను రాలేదు, శ్రీ సంథింగ్ నాకు విమల్లా. అవునా? పాపం, అంతే పాపం. పర్లేదండి, మీరు ఆవిడతో మాట్లాడండి. హాయ్ నగేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ శ్రీనిధి. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ డే హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. విష్ యూ ద సేమ్. ఎలా అయింది ప్రిపరేషన్స్? బాగా చేసుకుంటున్నారా రేపు పండక్కి? ఫుల్ జోష్, ఎంజాయ్. మస్తీయా? అంతే కదా. లొల్లి అన్నమాట. లొల్లి స్టార్ట్ అవుతుంది. హైదరాబాదేనా? కాదు, ఆదిలాబాద్. ఓ, కాలేజ్ క్యాంపస్ లో కదా. మీ దగ్గర చాలా హడావిడిగా చేస్తారా పండుగ? హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ సెకండ్ అంత గ్రాండ్ చేసేది. వండర్ఫుల్. మా కాలేజ్ క్యాంపస్ లో పెట్టేది. అవునా? వండర్ఫుల్. మీరేం చేస్తుంటారు? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. వండర్ఫుల్ అండి. డాక్టర్లు అన్నమాట. డాక్టర్ నగేష్. కాబోయే రాబోయే కాలానికి కాబోయే నరికే వాళ్ళు అనమాట జనాల్ని. అంతే, నరికేయాలి. అంతే కదా శ్రీనిధి. ఇన్ఫాక్ట్ దేవుడి తర్వాత డాక్టర్సే అంటారు కదండి. యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మాదే కదా. దేవుడిని కూడా నమ్ముతారు లేరు.
అంతే అండి, అంతే, definitely. జనాలు చంపాలన్నా మీరే, బతికించాలన్నా మీరే. అదే మరి దేవుడిచ్చిన వరం అది ఒకటే. ట్రూ అండి. టెర్రరిస్టుల తర్వాత మీరే అండి, ఏంటండి? టెర్రరిస్టుల తర్వాత మీరే. చూడండి ఏమైనా బాగుందా, నేను దేవుడి తర్వాత మీరే అంటే ఈయన టెర్రరిస్టుల తర్వాత అంటే. అవును, దేవుడి తర్వాత టెర్రరిస్ట్ తర్వాత వీళ్ళండి. ఎందుకంటే టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ ఎప్పుడు బాంబు పెట్టి ఎవరిని చంపేస్తాడో అడిగే తెలియదు. బతికించేది మాత్రం మేమే కదా. అంటే అక్కడ చంపేస్తాడండి డైరెక్ట్ గా టెర్రరిస్ట్ అనేవాడు. అవును, టెర్రరిస్ట్ అనే వాళ్ళు గురువులు లాంటి వాళ్ళు ఏదేమైనా. అదే మాకు కూడా వాళ్ళు అటువంటిప్పుడు బాంబ్స్ పెట్టి బాగుంటుంది కదా. సో స్వీట్. నగేష్ గారు, మరి మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, బట్ ఈ లోపు ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నారా శ్రీనిధి గారితో? శ్రీనిధి గారు, మీరు సాంగ్స్ మూవీస్ పాడేదా? పాడానండి. ఏ మూవీస్ అండి? రీసెంట్ గా అంటే శ్రీరామ రాజ్యం. శ్రీరామ రాజ్యంలో లవకుశులు రాముని చూడంగానే పాడతారు కదా. ఇంకోటి భక్తి సినిమా చూడండి. ఓహో. అండ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇది మామూలు ప్రేమ కథ కాదు, గ్రీటింగ్స్. మన లేటెస్ట్ వచ్చిన మూవీస్ చెప్పండి కదా. ఇవన్నీ లేటెస్టే అండి. శ్రీరామ రాజ్యం, ఇది మామూలు ప్రేమ కథ కాదు, లేటెస్ట్. తెలుగమ్మాయి లేటెస్టే. అండ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ లేటెస్టే. ఇది కథ ఈజ్ అబౌట్ టు రిలీజ్. కాదండి, మీరు హిట్ సినిమాస్ లేవా? హిట్ అంటే శ్రీరామ రాజ్యం కన్నా హిట్టా అండి? శ్రీరామరాజ్యం వదిలేసి అండ్ తమిళ్ కన్నడలో కూడా చాలా పాడానండి నేను. తమిళ్ కన్నడలో కూడా పాడాను. ఐ మీన్ నేను నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, తమిళ్ కన్నడలో కూడా చేస్తాను. అండ్ ఆల్బమ్స్ చాలా చేశాను, డివోషనల్ చాలా చేశాను. హలో అధ్యక్ష, కాల్ కట్ అయిపోయిందంటే పాపం. బట్ ఏదేమైనా ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. హిట్ సినిమా లేదా అంటే సినిమా అనేది హిట్ అవ్వాలా లేదా అనేది ఒక చూసే ఆడియన్ని బట్టే ఉంటుంది. తన వ్యూలో సినిమా హిట్ అనుకుంటే హిట్టే, ఏ సినిమా ఫట్ కాదు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సినిమా వెనకాల. సినిమా హిట్ అవ్వడానికి పాట హిట్ అవ్వడానికి సంబంధం లేదు. ట్రూ. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక దురదృష్టకర విషయం ఏంటంటే పెద్ద సినిమా అయితే ఆల్బమ్ ఇండైరెక్ట్ హిట్ అయిపోద్ది. అది చాలా దారుణంగా ఉంది. మన దగ్గర ఆడియోలాగా ఆదరించే వాళ్ళు చాలా తక్కువ. నిజమండి. చాలా మంచి ఆడియోలు మరుగున పడిపోతున్నాయి దీనివల్ల. ఫ్యాక్ట్. ఎందుకంటే మేము బాగా అనుభవించాం దాంట్లో. బట్ ఏదైనా ఇందాక వల్లి గారు పాట అడిగారు మిమ్మల్ని. అవునండి, చిత్ర గారి పాట. డెఫినెట్లీ. వేణువైవచ్చాను భువనానికి, కాలినై పోతాను గగనానికి. వేణువైవచ్చాను భువనానికి, కాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, కాలినై పోతాను గగనానికి. సూపర్. కిరోన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో చిత్రమ్మ పాడగా వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి లిరిక్స్ ఇవి. అమేజింగ్. వెల్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. కాలర్. హలో, నమస్తేనండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? మీ ఇంట్లో పిల్లలు, పాపలు, బల్లిలు, పిల్లిలు అన్ని బాగున్నాయండి? అలాంటివి లేవు మాకు. మేము అడిగిన దానికి మాత్రం మీరు ఆన్సర్ చేయాలి. అవునా? అయితే మీ ఇంట్లో బల్లి లేదు, పిల్లి లేదు, మీరు వేస్ట్. ఏ సామ్సంగ్ S3. హవెవర్ మీరు శ్రీనిధి గారితో మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ శ్రీనిధి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. నా పేరు శ్రీకాంత్, నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ గారు చెప్పలేదు, పక్కన కూర్చున్న ఈ ప్రభుత్వుడు. నేను మంచోని కదా, ఎవరు రాలే చెప్పుకోవాలి. హాయ్ అని ఇంతసేపు మాట్లాడేసి అసలు నేను ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నాడు శ్రీనిధి గారు. అవునండి, చెప్పండి. పర్లేదండి, మన ఇంట్రొడక్షన్ మనం ఇస్తే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. అర్థం కాదు పబ్లిక్ కి. మీ పూర్తి పేరేంటి? నా పేరు శ్రీనిధి, అంతే అండి. అంతేనా? అంతే. ముందు వెనక ఏం లేదా? లేదు, ఆ 3 అక్షరాలే పెట్టారమ్మా వాళ్ళు. చాలా అనుకున్నారు, అదే ఎక్కువ అనుకున్నారు.
దాంట్లో చాలా అర్థం ఉంది బేసిక్లీ. యా, మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు మీది? మాది అనంతపూర్ అండి. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. బేసికలీ మా నాన్నగారు అంతా కర్ణాటక, బెంగళూరు. అందుకేనా కన్నడ అంత అనర్గళంగా మాట్లాడారు. ಕನ್ನಡ ಬರುತ್ತಾ ನಿಮ್ಗೆ? ಬರುತ್ತೆ. ನಿಮ್ಗೆ ಬರುತ್ತಾ? ಬರುತ್ತೆ. ಹೌದಾ, ವಂಡರ್ಫುಲ್. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿದ್ದ. ಹೌದಾ, ಓ. ಆದ್ರೆ ನಿಮ್ಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗತ್ತೆ, మాట్లాడಲಿಕ್ಕೆ బರುತ್ತೆ అన్నమాట. బాబు రిక్వెస్ట్ అండి, ఇది తెలుగు షో, మీరు తెలుగే మాట్లాడాలి. కన్నడలో నేను నేర్చుకుని కన్నడ ఇంటర్వ్యూ పెడితే మీరు ఆ రోజు కన్నడలో మాట్లాడుకుందరులేండి. ఘోరం అండి నిజంగానే. మనం తెలుగు వన్ రేడియో అనుకుంటే కన్నడలో మాట్లాడేసుకుంటున్నాం. తప్పు అమ్మా. మాట్లాడలేదు కదా, ఒకటి రెండు పదాలు చాలండి. భరత భరత అంటే గణేష్ తీసేప్పుడు భరత్ కావాలంటారు, అంటే డప్పులు పెట్టి డాన్స్ చేయాలని. నువ్వు ఆగు, ఇట్లా మిమ్మల్ని మాట్లాడి తప్పకని కాల్ కట్ చేసేస్తామండి ఎప్పుడు చెప్పకుండా. బాగా ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్ నీకు, అందుకే తొందర మాట్లాడేయాలి. ఏం చేస్తుంటారండి శ్రీకాంత్ గారు? నేను ఇక్కడ కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తుంటాను. కాకపోతే నేను అందరు చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు, కొంచెం డిఫరెంట్ గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ డౌట్ అండి. యాక్చువల్లీ కంప్యూటర్స్ మీద అంటే కంప్యూటర్స్ మీద కూర్చొని దాని మీద వర్క్ చేస్తారా? నువ్వు మధ్యలో రాకని చెప్పాను. కంప్యూటర్స్ మీద వాళ్ళు సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. లైక్ డెవలపర్స్ కావచ్చు, అంటే దాని మీద కూర్చుంటే కంప్యూటర్ మీద వర్కింగ్. సాఫ్ట్వేర్ సైడ్ కాదంటున్నారు కాబట్టి మేబీ హార్డ్వేర్ కావచ్చు, మేబీ ఇంకేదైనా రీటైలింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు కంప్యూటర్స్ మీద బాగానే ఐడియా ఉంది. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ నండి, సో ఆ మాత్రం ఉంటుంది కదా. అయ్యో బాబోయ్. మరి మీకు సంగీతం అంతా కూడా మీ అమ్మా నాన్నగారు వాళ్ళు నేర్పించారు? మా అమ్మా నాన్నగారు మొదటి గురువులు. అడ్వాన్స్డ్ గా నేను నేదునూరు కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నానండి. చాలా సంతోషం అమ్మా, మీతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషం. అతను ఈ ప్రోగ్రామ్ నేను చూసాను, కానీ నేను నాకు మీ ఫేస్ నాకు ఐడెంటిఫికేషన్ రావట్లేదు. నేను ఒకసారి నెట్ లో చూస్తాను. తప్పేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే అసలు విషయానికి వస్తే, ఇంకా మీ గొంతు చాలా స్వీట్ గా ఉంది. ఎంత బాగుందంటే కీరవాణి సాంగ్ పడుతున్నప్పుడు అలా ఎక్కడో తీరిపోతున్నట్టు. దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే రేపటి నుంచి శ్రీకాంత్ గారు షుగర్ తినడం మానేస్తారు. మరి ఎందుకో అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం అనవసరంగా, పాపం వాళ్ళని మీరు హర్ట్ చేస్తారండి వాళ్ళని. మానేయాలంటే ఇంకా పాట పెట్టుకుని 24 గంటలు ఉంచుకోవాలి. మరి పెట్టుకోండి, ఎలా అలాగే తప్పే పాట అంత బాగుంది, ఎంత చక్కగా పాట పాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో నైస్ ఆఫ్ యూ. ఒక క్లాసికల్ పాట ఏదైనా పాడగలుస్తారా? తప్పకుండా పాడతానండి. మీరేమైనా మీకు రాగాలు క్లాసికల్ ఏమైనా మీ రాగంలో అని ఇష్టం ఏదైనా ఉందా? అలాగే ఏం లేదు, క్లాసికల్ వింటుంటాను కానీ ఎంతగా గుర్తు పెట్టుకుని. క్లాసికల్ కీర్తన పాడాలా లేకపోతే సినిమాలో క్లాసికల్ పాడమంటారా? క్లాసికల్ కీర్తన పాడమంటారా? శ్రీకాంత్ భాయ్, నీ సైడ్ నుంచి నాదో రిక్వెస్ట్, మీరు అభిరి రాగం నుంచి ఏదైనా మంచి పాట. వండర్ఫుల్ అండి, తప్పకుండా పాడతాను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సింధు భైరవి పాడతారు. తర్వాత అసలు ఇక్కడ ఈయన రాగాలు దంచేస్తున్నారుగా. ఆ తర్వాత కాపీ. నాకు కాపీ చాలా ఇష్టమైన రాగం. అవునా, పాడేయండి అభిరి. తప్పకుండా పాడతానండి. సరే మరి నేను ఉంటాను, నేను వింటుంటాను. డెఫినెట్లీ అండి, నైస్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ శ్రీకాంత్. యా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా.
ವರ ನೀನಗುಮೋ ಗನಲೇನಿ ನಾಜಾಲಿ తెలిసి నన్ను బ్రోవగరాద శ్రీరఘువర నీనగుమోము గనలేని ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. Thank బట్ you. శ్రీనిధి గారు ఎప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి మీరు సంగీతం అనేది నేర్చుకోవడం ప్రారంభించారు? నేర్చుకోవడం అంటే నా కేసులో ఏదో కూర్చొని నేర్చుకున్నాం జరగలేదండి. లైక్ నాన్నగారు ఇన్స్టిట్యూట్ ఉండేది, సో నాన్నగారు స్టూడెంట్స్గా చెప్తూ ఉండడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాదంతా అజీబ్సా జరిగాయి అనమాట, అంత విచిత్రంగా జరిగిపోయి. చిన్నప్పుడు అంటే నేను ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్, నో బ్రదర్స్ నో సిస్టర్స్ అనమాట. బాగా గారాబం. అండ్ పుట్టినప్పటి నుంచి లైక్ నాన్నగారు బిజీగా ఉన్నప్పుడు అమ్మ ఎంఏ ఎంఫిల్ తెలుగు లిటరేచర్ అనమాట. సో అండ్ షీఈ్ ఆల్సో వోకలిస్ట్ అండ్ వీణా ప్లేయర్. మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్? నేను వైలిన్ వాయిస్తానండి. కీబోర్డ్ లో గ్రేడ్స్ కూడా అయ్యాయి వెస్టర్న్ కీబోర్డ్. తెచ్చుకుంటే బాగుండేది. ఇంకొకసారి ఈసారి వైలిన్ తో ప్లాన్ చేద్దాం పక్కా. సో చిన్నప్పుడు నన్ను లైక్ నేను రోజుల పాప ఉన్నప్పటి నుంచి అమ్మోళ్ళలో పడుకోబెట్టుకుని అన్ని ఇలాగా సరిగా సదా పగరీసా, ఇది మోహన నాన్న, సగమదనిసా ఇది హిందోళ, ఇలాగ అన్ని అమ్మ నాకు రాగాలు పాడి వినిపిస్తూ జస్ట్ లైక్ బేబీ డేస్ బేబీ దగ్గర నుంచి నన్ను అలాగా అంటే నాకు సంగీతం ప్రపంచం అంతా నాకు మ్యూజిక్కే. అండ్ ఇంట్లో తంబూరా ఎప్పుడు ఆల్ ది టైం మోగుతూ ఉండడం, వింటూ ఉండడం. ఎంత అదృష్టం తంబూరా మోగడం అంటే. ట్రూ. అండ్ ఇంకా నాన్నగారు లైక్ ఎలా కనుక్కున్నారు నాలో అంటే ఒక 10-11 months ఏజ్లో చిన్న ఆడుకుంటున్నాను నేను మామూలుగా. సో నాన్నగారు స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ ఒక రాగం పాడి దాని స్వరం ఏంటి అని అడిగారు. స్వరం ఏంటి, రాగం పేరు ఏంటి అని ఇలా డెమాన్స్ట్రేషన్ టెస్ట్ అడుగుతూ ఉన్నారు. సేమ్ టైం నేనేదో ఆడుకుంటూ నేనేదో పాడుకుంటున్నాను లైక్ నాలో నేను. సో గమనించారు, సమ్వేర్ సైలెంట్గా అయినప్పుడు నాది వినిపించింది. ఏం పాడుతుంది అని ఒళ్ళు కూర్చోబెట్టుకుని పాడితే వాట్ ఎవర్ మై డాడీ ఈస్ ఆస్కింగ్ టు హిస్ స్టూడెంట్స్ ఐఎమ్ ఆన్సరింగ్ దట్. లైక్ ఇట్ వాస్ లైక్ 10 to 11 months నాకు ఆ టైంలో. 11 months బేబీ. ఓ మై గాడ్. సో మనం కాలర్ ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే హావిన్ గారు. నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారండి? శ్రీనివాస్ ఫ్రమ్ కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓ సార్, శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఆయన శ్రీనివాస్ గారు అన్నారు, పాపం ఆయన అలా అయిపోయింది, మనం ఏం చేయలే, ఆయన మళ్ళీ కాల్ చేస్తారు. మీరు 11 months మీ నాన్నగారు ఒళ్ళో కూర్చున్నారు, మీరు ఆన్సర్ చేశారు తర్వాత. సో అలాగా అప్పుడు వర్ణాలు అవన్నీ అప్పటికే రికార్డ్ చేశారు. లైక్ మా నాన్నగారు అందరికి చెప్పిస్తుంటే నేను నేర్చేసుకుంటున్నాను ఆల్ టైమ్ లైక్ సహా. సో ఇంకా స్టిల్ ఐ హ్యావ్ ద రికార్డింగ్స్ 11 months అప్పుడు నేను పాడినవన్నీ. ఆ తర్వాత లైక్ ఈ గిన్నెస్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ రావడం 2.5 years అప్పుడు. అందుకే అన్నాను వండర్ కిడ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని చైల్డ్హుడ్ లోనే పేరు పడింది, బ్రాండ్ పడింది అని. సో అప్పటి నుంచి కచేరీలు స్టార్ట్ అయ్యాయి. లైక్ మనోధర్మం ప్రాక్టికల్లీ ఐ షుడ్ బి ఒబ్లైజ్డ్ టు గాడ్. ఎవరైనా స్వరజ్ఞానం అనేది మినిమం ఒక 10 to 15 years ఇండస్ట్రీ ఉంటే తప్ప అది ఇప్పుడు మీరు ఏదైనా రాగం పాడితే స్వరం కనుక్కోవడం అనేది చాలా టఫ్ విషయం అనమాట. ఇన్ఫాక్ట్ మీకు నొటేషన్ నాలెడ్జ్ వచ్చింది అంటే దట్ ఈస్ అల్టిమేట్. దాన్ని కంటిన్యూ చేసే ముందు మనకు కాలర్. హలో, నమస్తే అండి అవిన్ గారు, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను కరీంనగర్ నుంచి. సార్ నమస్కారం సార్, ఈ రోజు మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి సార్. ఓకే ఓకే. హాయ్ శ్రీనివాస్ గారు, బాగున్నారా? అవునండి ఫైన్. ఎలా ఉన్నారండి మీరు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడన్నా మీరు వాడారా? ఏంటండి? ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా పాడారా అనా? అంటే మన రవీంద్రబాద్ లో కానీ మా క్యారెట్ కాన్సెప్ట్ లో మీ రవీంద్రబాద్ మీ త్యారా కాన్సెప్ట్ ఎలా అవుతుందండి మీరు కరీంనగర్ లో ఉంటే? కరీంనగర్ నేను హైదరాబాద్ లో MBA చేసే రోజుల్లో రోజు సాయంత్రం వెళ్ళేవాడిని క్యారెట్ కాన్సెప్ట్ కానీ రవీంద్రబాద్ కానీ. ఓకే, అలా నాకు తెలుసండి. అలా అయితే డెఫినెట్లీ చూసి ఉండాలి. చాలా చాలా షోస్ ఇచ్చారండి బాబు. విన్నాను, అయితే చూసాను, అదే నాకు గుర్తు రావట్లేదు. అంటే నేను చూస్తే గుర్తుపడతాను. శ్రీనిధి గారు అంటే నాకు అది ఐడియా వచ్చింది. కానీ అయితే హైదరాబాద్ వచ్చేసేయండి మీరు. హైదరాబాద్ వచ్చేయంటారా? ఒక 3 years ఉన్నాను హైదరాబాద్ లో, అందుకే కొంచెం నాకు ఐడియా ఉందని.
వెరీ నైస్, వెరీ నైస్. ఏం చేస్తుంటారండి? నేను ఇక్కడ MBA అయిపోయింది ప్రజెంట్. నేను ఇక్కడ ఊళ్ళో వ్యవసాయంతో పాటు జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. వెరీ నైస్. ఓ, MBA అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తూ చాలా స్పెషల్ కదా. శ్రీనిధి గారు చెప్పండి. ఒక సాంగ్ పాడతారా? మన వినాయకుడి ఒక పాట పాడతారా? తప్పకుండా అండి. తప్పకుండా పాడతారు. శ్రీనివాస్ గారు బేసిక్లీ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, మరి ఆవిడ పాడతారు, మీరు వింటా ఉండండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, వాళ్ళు శ్రీనిధి గారు మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. Definitely. హలో హలో అవిన్. హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే అమెరికా. నమస్తే 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 ఇండియా చెప్పాలండి మీరు. నమస్తే ఇండియా. గారు అండ్ అవిన్ గారికి ఇద్దరికి నమస్తే అండి. బాగుందండి మీ షో. యాక్చువల్లీ నేను మా టీవీలో బాగా చూసాను మీది అన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను యుఎస్ఏ నుంచి అండి. యుఎస్ఏ ఎక్కడండి? యుఎస్లో సౌత్ కేరళనా. సౌత్ కేరళనా. ఓ నైస్. బాగుంది మీ షోస్ అని. చాలా హ్యాపీగా ఉంది మీరంతా మాట్లాడతాను, ఎందుకంటే ఎప్పుడు మా టీవీలో చూడటం తప్ప. ఎప్పుడైనా వచ్చారా యుఎస్ఏలో? తానా కానీ, నాట్స్ కానీ, ఆట ఇలాంటి షోస్ వస్తూ ఉంటారా? లేదండి, రాలేదు, నేను ఎప్పుడు రాలేదు. అవునా? ఓ, కానీ అన్ని చూస్తుంటాను, కానీ యూట్యూబ్లలో వాటిలో. ఓ వెరీ నైస్ అండి. లాస్ట్ టైం తానా వచ్చినప్పుడు ఇండియా వచ్చాను నేను. మీరు వచ్చారా మొన్న రీసెంట్ గా? నేను లాస్ట్ టైం తానా వచ్చాను అండ్ లాస్ట్ బిఫోర్ నాట్స్ వచ్చాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు రౌండ్. చార్లెట్ వచ్చారు ఎప్పుడన్నా మీరు? షార్లెట్ రాలేదండి. అందుకని యాక్చువల్ నాకు చార్లెట్ దగ్గర. ఓ ఓకే. ఈసారి ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే మీ షోకి వస్తానులేండి మేము తప్పకుండా. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా రండి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి అంబరీష్ గారు, మీరే దగ్గరుండి తెలుగు సంఘం వాళ్ళతో మాట్లాడి. కానీ బాగుంటుందండి మీ వాయిస్, చాలా బాగుంటుంది గొంతు మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది వింటా ఉన్నాను, ఎందుకంటే అప్పుడు మా టీవీలో ఉన్నప్పుడు బాగా చూసాను నేను. సూపర్ సింగర్ 5 లాస్ట్ కదా మీది? 1 and 3 అండి. సూపర్ సింగర్ 1 అండ్ సూపర్ సింగర్ 3 రెండు సిరీస్. యా, మీతో పోటీ అంజనా స్వామి కూడా చరిత్ర. అవును, అంజనా సౌమ్య మేమందరం ఒక సిరీస్. సో మంచి పాట పాడండి మా కోసం చెప్పి నేను వింటుంటానండి. తప్పకుండా. కమింగ్ టు టోరీ అండి. థ్యాంక్ యూ అంబరీష్ గారు. సో హవెవర్ శ్రీనిధి గారు ఇందాక ఆయన అడిగినట్టుగా గణపతి పాట పాడేసేయండి ఒకటి, మనం అలా ఇంకో పాట వేసుకుందాం మీది. యా, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. సూపరు సూపరు సూపరు. కాదండి, ఈ పాటని 18లో పడితే ఎలా ఉంటుంది తెలుసా? నేను పాడి వినిపిస్తాను మీకు. ఆఫేర్లో మనకు ఒక ఆర్డర్ ఉన్నారు. హలో హలో సీత గారు. ఓ మంగా గారు, మీ వాయిస్ సీత గారు లాగా వినిపించింది నాకు ఎందుకో ఇవాళ. అవునా, సీత కాల్ చేయాలని చూస్తున్నావా? కాల్ చేసిందా? ఏమో అలా కాదండి, ఎందుకో మీరు హాయ్ అవిన్ అనగానే సీత గారు కూడా నిద్రలో నుంచి లేస్తూ హాయ్ అవిన్ అంటారు. హాయ్ శ్రీనిధి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను పిట్స్బర్గ్ నుండి మాట్లాడుతున్నాను. వావ్, గుడికి వెళ్తుంటారా ఎప్పుడు? వెళ్తుంటాను. మీరు వచ్చారా ఇక్కడికి? యా, వచ్చానండి. అయ్యో, మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయారే. అవునండి, ఈసారి తప్పకుండా కలుద్దాం.
మంగ గారు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి మమ్మల్ని. డెఫినెట్లీ కలుద్దామండి. మంగ గారు ఒక లంచం అండి, మీరు ఆ లడ్డూలు ఇస్తా అంటే అందరూ వచ్చేస్తారు ఇక్కడ నుంచి. తప్పకుండా. లడ్డూలు ఫోటోల్లో పెట్టి అంతకంటేనా? కాదు, లడ్డు ఫోటో పెట్టి ఫోటోకి నన్ను ట్యాగ్ చేసి మరి నన్ను ఊరిస్తారా మీరు? లడ్డు నాకు యాక్చువల్లీ పిట్స్బర్గ్ లో మనకు లడ్డూలు దొరకవు కదా, అక్కడ ఏంటది పొంగలి. సో ఈవిడ లడ్డు ఒక ట్రైన్ నిండా లడ్డూలు దొరుకుతాయి నాయన. అది పిట్స్బర్గ్ టెంపుల్ లోనే ప్యాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకోసం ఉంటాయి మా దగ్గర అని చెప్పడానికి పెట్టాను. మేము ఒప్పుకోమండి, మీరు ఆ ట్రే ఇంత పొడుగు ట్రే నిండా లడ్డూలు పెట్టారండి. లడ్డూలు పెట్టేసి బిఫోర్ ప్యాక్ చేసే ముందు నేను ఫోటో తీసి పెట్టాను నీకోసం. అంటే అవి పూజలు చేయించుకుంటే లడ్డు ఇస్తారు, ఊరికనే ఇవ్వరు. ఊరికనే అయితే మామూలుగా విడిగా ఉంటుంది ప్యాకెట్ లో, లడ్డు లాగా ఉండదు. మేబీ కళ్యాణోత్సవం లాంటిది. మీరైతే మంగళవారం పని చేయండి. పూజ, కళ్యాణోత్సవం అట్లాంటి పూజలు ఉంటాయి కదా, అవి చేయించుకుంటే ఇస్తారు. ఓకే పర్లేదు మంగ గారు, మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. ఏదేమైనా మా పేరు చెప్పుకొని మీరు అందరికి ప్రసాదం పంచండి, మీరు తినండి. సరే. శ్రీనిధి గారితో మాట్లాడండి. చాలా తెలుసు, మేము మీకు తెలియదు కానీ మీరు మాకు అందరికి చాలా చాలా తెలుసు. చాలా ఇష్టంగా చూసేవాళ్ళం మా టీవీలో మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ గెలిపించాయి. మీ మమ్మీ కూడా వచ్చేది కదా మీతో పాటు, అంటే అప్పుడప్పుడు కనిపించేది దాంట్లో. చాలా బాగుండేది మీ వాయిస్ అయితే. అందరు నాకైతే ఫేవరెట్ ఉండేవాళ్ళు మీరు. థ్యాంక్ యూ అండి, సో నైస్ ఆఫ్ యూ. చాలా బాగా పాడతారా? మీకు సంగీతం ఇంట్రెస్ట్? నేను పాడు. సంగీతం ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్, పిల్లలకి నేర్పించాను. బట్ నాకు రాదు. నాకు అసలు పాటలు విని ఆనందించడం తెలుసు. ఓ పాడండి, మీరు కూడా పాడేసేయండి పిల్లలతో పాటు. అమ్మో నా కాల్ తీసుకోరు ఇంకోసారి టోరీ వాళ్ళు. అయ్యో అలా ఏం లేదండి బాబు, అంత ధైర్యం చేయను. ధైర్యం చేయొద్దు నన్ను పాట పాడమని అడిగి. చాలా బాగుంటుందండి మీ వాయిస్. థ్యాంక్ యూ మంగ గారు. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రసాదం మీరే తినండి, అప్పుడప్పుడు మాకు పంపించండి. అండ్ మనతో పాటు ఇంకో కాల్ ఉన్నారు. హలో హలో, ఇలా తలుచుకున్నాము అలా ప్రత్యక్షమయ్యారు. హలో 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 హలో. ఓ సీత గారు. ఓ సిడ్డి చెప్పానుగా, ఇలా తలుచుకున్నాం అలా ప్రత్యక్షమయ్యారు అని. అవునా? నువ్వు తలుచుకున్నా నేను వెళ్ళలేదే, మెసేజ్ మళ్ళీ తలుచుకో అయితే. సారీ అండి, మేము తలుచుకోం, ఒక్కసారి పిలుస్తాం, మేము 10 సార్లు పిలవం అంతే. యా బట్ గుడ్ మార్నింగ్ సీత గారు. ఈ రోజు మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ శ్రీనిధి, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? మీకు గుడ్ మార్నింగ్. మీకు గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను బాగున్నాను, ఇప్పుడే లేస్తూ మీ వాయిస్ వింటూ ఎంజాయ్ చేస్తూ. మీరు ఎక్కడి నుంచి? USA లో? లాస్ ఏంజలస్. ఓ కూల్. సో ఏంటి మీరు గణేష్ చతుర్థి ఎలా చేసుకుంటున్నారు? గణేష్ చతుర్థి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక 40-50 మెంబర్స్ కి ఇన్వైట్ పంపిస్తే సో ఫార్ 30 మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. రేపు ఈవినింగ్ అంటే మాకు వెన్స్డే ఈవినింగ్ పూజ చేస్తాను మా ఇంట్లో. ఓకే వండర్ఫుల్. మొత్తం అందరం కలిసి సామూహిక పూజ టైప్ అన్నమాట. వావ్, ఆల్ టుగెదర్ కమింగ్ టుగెదర్. అండ్ నాకు అది బాగా నచ్చుతుందండి. USA లో లైక్ వీకెండ్స్ లో మీకు కుదరకపోయినా వీక్ డేస్ లో వీకెండ్స్ లో అందరూ ఒక గెట్ టుగెదర్ పెట్టుకుని ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుని ఐ రియలీ లైక్ ఇట్ వెరీ మచ్. మిగిలిన పండుగలు అయితే వీకెండ్ చేసుకుంటాం కానీ పర్టికులర్లీ గణేష్ చవితి అయితే గనక, వినాయక చవితి అయితే గనక నేను అదే రోజు చేస్తాను, అందరిని ఇన్వైట్ చేస్తుంటాను అనమాట. అందరూ వీక్ డే అయినా కూడా అందరూ వచ్చి అసలు చాలా బాగుంటుంది. స్వార్థపరులు, మాకు ఇన్విటేషన్ పంపించలేదు మీరు. ఇన్విటేషన్ పంపిస్తానికి మీ ఊర్లోనే బాగా అవుతుంది కదా బాబు, మా ఇంటికి వస్తావా? అంతేలేండి, అందరూ అలాగే అనండి. మా ఊళ్ళో ఎలాగో ప్రతి ఇయర్ చేసుకుంటామండి. అక్కడ జరగడం అనేది స్పెషల్, మమ్మల్ని ఇన్విటేషన్ చేయడం అనేది అసలు అర్థం చేసుకోరు. రిటర్న్కు వచ్చేయండి, ఇన్వైట్ పంపించడం ఎంతసేపు 5 seconds, రాకపోతే మాత్రం ఊరుకోదు. వస్తాం మరి, మేము లాస్ట్ మూమెంట్ లో చెప్తే మేము వస్తాం మరి రామ్.
అలుగుతున్నారు పాపం. అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు, చాలా డౌట్ఫుల్ గా ఉంది నీ వాయిస్. ఎవరు నేనా? నేను రాను, నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యా. ఓకే రావద్దు, హార్ట్ఫుల్లీ కమిట్ అయ్యా. అందుకే ఈవెంట్ పంపింది. నేను వస్తానండి ఈసారి తప్పకుండా. నాకు ఇంకా 9 ఏళ్ల వీసా ఉంది, దానికోసమైనా వస్తాను. మా దగ్గరికి వచ్చేసి మాతోనే ఉండొచ్చు. డెఫినెట్లీ వస్తాను తప్పకుండా. చాలా స్వీట్ గా ఉంది శ్రీనిధి మీ వాయిస్ అయితే గనక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పొద్దు పొద్దున చక్కగా మీరు క్లాసికల్ సాంగ్స్, తర్వాత గణపతి మీద పాడిన పాటలు, ఆహా జన్మధన్యం అండి. ఓ సో నైస్ ఆఫ్ యూ అండి. మీరు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అలా బ్లెస్సింగ్స్ నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫన్ ట్రాన్స్ఫర్. నా కోసం ఒక మెలోడీ ఏదైనా మీకు నచ్చిన మంచి మెలోడీ. మంచిదే అనుకోండి, మెలోడీస్ అన్ని బాగుంటాయి. డెఫినెట్లీ తప్పకుండా పాడతానండి. మీకు కొంచెం లేటెస్ట్ కావాలా, కొంచెం మిడిల్ టైమ్స్ కావాలా? ఎలా అయినా పర్వాలేదు. ఓల్డా? ఏదైనా పర్వాలేదు. ఓ వండర్ఫుల్, తప్పకుండా అండి. మీరే లేట్. అవునా? సన్నగరీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయి, తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే, కనులు తెరచిన నీవాయి, నా కనులు మూసిన నీవాయి, కనులు తెరచిన నీవాయి. కొంచెం కంటిన్యూషన్ ఉంటే బాగుండేమో నాకు అనిపించింది. అవునా? కనులు తెరిచిన మీ గొంతే, ఆ కనులు మూసిన మీ పాటే. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. హ్యాపీ చవితి. బాయ్ బాయ్ సీత గారు. చూసినప్పుడు చెప్పండి, అవిన్కి చెప్తే అవిన్ ఫేస్బుక్ లో పెట్టేస్తాడు, మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. ఏమని? తప్పకుండా. యూఎస్ వచ్చేప్పుడా? కానీ ఆయన పిలవరా మీరు? పాపం అవిన్ గారిని పిలవరా? వాళ్ళకి అర్థం అయిపోయింది లేండి, వాళ్ళని పిలవరు. నేను అడిగి వేస్ట్, అందుకే నేను అడగను. అంతేలేండి, అంతే అంతే. స్వార్థం ఇప్పుడే రానన్న వాళ్ళని ఎందుకు పిలుస్తాను చెప్పండి. స్వార్థం స్వార్థం లేండి, మాకు అర్థం అయిపోయింది. పర్లేదు లేండి, స్వార్థం అదంతా. నాకే ఎట్లాంటి స్వార్థం లేదు, నువ్వు రాదు అని చెప్పి క్లియర్ గా చెప్పట్లేదు. ఎవరైనా మేడం మీద ఎందుకు పిలుస్తాడో చెప్పు. వద్దులేండి, ప్రేమతో పిలిస్తే అందరూ వస్తారు. ఏదేమైనా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్ అండి. Okay అండి, bye bye అండి. Bye bye అండి, take care. Well, that was Sita garu from limited edition. I mean Los Angeles. LA అంటే లిమిటెడ్ ఎడిషన్ అన్నమాట. హలో అండి. హలో అండి, మాట్లాడుతున్నాను. ఎవరండి? కీర్తి. కీర్తి గారు ఎక్కడి నుంచి అండి? బాల్టిమోర్ నుంచి అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా కానీ మీరు రేడియో సౌండ్ తగ్గించారా ప్లీజ్? అదే అనుకుంటున్నాను. జస్ట్ సెకండ్. సో స్వీట్ ఆఫ్ యూ. అదిగో 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 నా వాయిస్ ఇంకా నాకు వినిపిస్తోందండి. పక్కదలోకి రానివ్వండి మీరు. మరీను అలా అంటారా? తిట్టేలాగున్నారు నన్ను, మీరు కొట్టేలాగున్నారు. నేను ఒప్పుకోను. కొట్టడానికి అవకాశం లేదులే, తిట్టడానికి అవకాశం ఉంది కానీ మరి పబ్లిక్ లో అలా తిట్టేదాన్ని కాదు. అబ్బా అధ్యక్ష, టచ్ చేశారండి మీరు, టచ్ చేశారు. పర్లేదు, మీరు తిట్టినా, మీరు పబ్లిక్ లో తిట్టినా నేను ఇప్పటి నుంచి యాక్సెప్ట్ చేస్తాను. వెల్ సో స్వీట్. కీర్తి గారు ఫస్ట్ టైం నా షోకి కాల్ చేయడం? సెకండ్ టైం. లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా 2 years తర్వాత టోరీ వింటున్నాను అని. ఓ మీరా? ఓకే ఓకే ఓకే. వెల్ హౌఎవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అగైన్. అండ్ ఈ రోజు మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి. హాయ్ శ్రీనిధి. హాయ్ కీర్తి గారు, హౌ ఆర్ యు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్ గా మిమ్మల్ని ఒకటి అడుగుదామని, కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు ఏమో నాకు తెలీదు, బట్ అడుగుదామని అనుకున్నాను. అడుగుతాను. మీరు మొత్తం క్లాసికల్ కదా? అవునండి.
సో మీకు ఇప్పుడు అంతా వచ్చే రీమిక్స్లు అంటే ఇప్పుడు పాత పాటలు అన్నిటిని రీమిక్స్ చేసి పాడుతున్నారు కదా, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? Until and unless it doesn't demean the original ట్రాక్స్ వాల్యూస్, అంటే ఇప్పుడు పాత పాటలు అనగానే మనకు ఒక ఫీల్లోకి వెళ్తాం. సో ఆ ట్యూన్ని అండ్ ఆ వాల్యూస్ని అంతా తగ్గించకుండా ఉండేటట్టుగా వెస్టర్నైజ్ చేస్తే దట్ ఈస్ ఫైన్. అంతే తప్పితే మరీ హడావిడిగా డ్రమ్స్ వేసేసి డించిక్ డించిక్ అంటే నాకు ఈవెన్ ఐ ఫీల్ బ్యాడ్. సో నాకైతే చాలా దారుణం చేస్తున్నారేమో అన్నంత ఫీలింగ్. డెఫినెట్లీ చాలా చాలా పాటలు జరిగాయి, చాలా పాటలు జరిగాయి. కానీ ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్, మిగతా చాలా పాటలు కూడా రీమిక్స్ జరిగాయి. అండ్ ఇప్పుడు ఇందాక గున్న మామిడి కొమ్మ మీద, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే అంత ఇష్టం నాకు అది. మాటేరాని చిన్నదాని పాట, ఇది రెండింటిని తూచమంటే రెండు ఈక్వల్ గానే చూస్తాను, రెండు నా ఫేవరెట్ సాంగ్. అది ఇందాక రీమిక్స్ వచ్చింది, ఐ డి నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, ఎందుకంటే అంత మరీ అందుకనే ఇందులో మీకు జస్ట్ బీట్ మాత్రం మార్చారు అంతే తప్పితే ఇంకా ఎక్కడ మార్పు జరగలేదు, అంటే మెలడీ ఎక్కడ దెబ్బ తినలేదు. యా, అంతవరకు అయితే పర్లేదు. కానీ కొన్ని పాటలు ఉన్నాయి అసలు వినడానికే అసలు పాట వినపడదు అక్కడేమి, ఆ డ్రమ్ బీట్ అదే ఎక్కువగా వినపడుతుంది. సో అలాంటివి విన్నప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? నాలాగానే మీరు రియాక్ట్ అవుతారా? ఎందుకంటే ఇప్పుడు సంగీతం మ్యూజిక్ అనేది ఎవరికైనా ఒకేలాగా రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు వన్స్ వీ లవ్ మ్యూజిక్, మనం డెఫినెట్లీ ఒక మంచి మ్యూజిక్నే తీసుకుంటాం. మనకు ఇష్టమైన దాన్ని ఎవరైనా దాన్ని నాశనం చేస్తున్నారంటే ఆబ్వియస్లీ బాధేస్తుంది, ఇట్ ఈస్ ట్రూ. అండ్ కొన్ని వాల్యూస్ దెబ్బతినకుండా చిన్న చిన్న చేంజెస్ చేసి కావాలంటే చేసుకోవచ్చు, కానీ లిరిక్స్ అర్థం అవ్వకుండా ట్యూన్ మర్చిపోయేటట్టుగా చేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా బాధపడతారు కదండి. అంటే నాకు ఎటువంటి దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ లేదు మ్యూజిక్ గురించి, నాకు ఎటువంటిది లేదు. బట్ వింటాను, ఆనందపడతాను, దానిలో మీనింగ్ అర్థం చేసుకుని, బేసిక్గా నేను ఫస్ట్ థింగ్ చేసేది మీనింగ్ అర్థం చేసుకుని దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అనమాట. సో అలాంటి కొన్ని పాటలు బాగా టచింగ్ గా ఉండేవి. ఎవరైనా ఇలా చేస్తుంటే ఎంత కోపం వస్తుందని అంత కోపం వచ్చేస్తుంది. కరెక్ట్. సో అది ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్ ఏంటా అని అనుకుందాం అని చెప్పి. ఎవరైనా అండి ఇంకా సింగర్స్ కదా, మేము ఇంకా బాధ ఎక్కువ వేస్తుంటుంది కొంచెం. ఓకేనండి, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, పోను బాగా పాడాలని కోరుకుంటాను. అండ్ మీ గొంతు నిజంగానే ఆవిడెవరో డిస్క్రైబ్ చేశారు చూడండి, ఐస్ క్రీమ్ లాగా లాగా కరిగిపోతూ ఉంటుందని. మీ గొంతు చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, మీ టైం ఎక్కువ నేను వేస్ట్ చేయను. క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కీర్తి గారు. యా, టేక్ కేర్. అండ్ మనకు ఇంకో కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హలో గీతా గారు, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓ మీ గుడ్ నైట్. కాదు, మాట్లాడేది ఎవరండి? గీతా గారేనండి. ఎందుకు డౌట్ వచ్చింది? ఏమో నాకు కొంచెం డౌట్ వచ్చింది. పర్లేదు, గీతా గారు అయితే గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? యా, చాలా బాగున్నాను. సో స్వీట్. మంచి మంచి పాటలు వింటున్నాం కదా పొద్దున్నే, చాలా బాగుంది డే. సో స్వీట్. అవును, నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నిన్నే షో విన్నారా మీరు? యా, విన్నాను. అది రిపీటెడ్ అది ఇచ్చారు కదా సుత్తివేలు గారిది. దాని మీద నేను యాక్చువల్లీ నిన్న చాలా మందిని ఫీడ్బ్యాక్ అడిగాను, మీరు ఎవరైనా మెయిల్ చేస్తారేమో అనుకుని ఎవరు చేయలేదు అనుకుంటా. అయ్యో చాలా బాగుంది అవిన్. అసలు నువ్వెంత బాగా చేసావంటే నిన్న చాలా బాగుంది నువ్వు మాట్లాడే విధానం గానీ, అది చాలా బాగుంది. నేను చేస్తాను, నేను ఇస్తాను ఫీడ్బ్యాక్. సో స్వీట్. సో గీత గారు ఈ రోజు మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు, మాట్లాడండి. యా శ్రీనిధి. హలో గీత గారు, హౌ ఆర్ యు? బాగున్నారా? యా బాగున్నాను, చాలా బాగున్నాను. మీది షో వస్తుంది కదా, అదేంటి చిన్నపిల్లలతో? నేను మెంటర్ గా చేస్తున్నానండి జెమినీ టీవీ బోల్ బేబీ బోల్. ప్రెజెంట్లీ బోల్ బేబీ బోల్ అది ఒక ఎపిసోడ్ చూసాను. పిల్లలకి మెంటర్ గా చేస్తున్నాను. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు దాంట్లో. థ్యాంక్ యూ అండి. మీ పాట అయితే దాంట్లో వినలేదు నేను, కానీ మీరు ఉన్నారు కదా మెంటర్ గా పిల్లలకి, అది బాగుంది. షో కూడా అంత చిన్న పిల్లలు కదా, చాలా బాగుంది. అంటే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది.
సో నాట్ ఓన్లీ పిల్లలు చూసేవాళ్ళు కూడా దానిలో పార్టిసిపేట్ చేసేటట్టుగా ప్లాన్ చేశారనమాట. యా పిల్లలది కాబట్టి అసలు చాలా బాగుంటది ఎంటర్టైన్మెంట్ గా. డెఫినెట్లీ అందరూ క్యూట్ క్యూట్ గా ఎంత బాగా వాడుతున్నారు పిల్లలంతా. ఇంకా అందరు నీలాగే అవి. యా మీరు ఇప్పుడు పాట పాడారు కదా గుండె మామిడి కొమ్మ మీద, అది కూడా నాకు చాలా ఇష్టమైన సాంగ్. అది అది బాగుంది, రీమేక్ చేసినా గానీ చాలా బాగుంది. మీ టోన్ కూడా దానికి బాగా సరిపోయింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కాంప్లిమెంట్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్దూస్ గారికి కూడా తప్పకుండా అందజేస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. యా చెప్పండి, చాలా బాగుంది. తప్పకుండా. ఇంకా అదే అంతా వింటున్నాను షో, కాకపోతే నాకు అదే పొద్దున్న పూజ చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ వింటున్నాను. ఇప్పుడే అయిపోయి ఇంకా కూర్చొని కాల్ చేస్తున్నాను అనమాట. గీత గారు వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. థ్యాంక్స్ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఉండ్రాళ్ళు అవి అన్ని చేసుకొని పెట్టి పూజ చేసుకున్నాను అనమాట మాకు. ఓకే ఓకే గీత గారు, నా సైడ్ నుంచి అందరికి యూఎస్ లో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ అండి, యూఎస్ లో కాదు ఇప్పుడు వింటున్న శ్రోతలందరికీ వినాయకుడిని పెట్టుకొని అందరూ పూజ చేసి ప్రసాదం అంతా అయిన తర్వాత దేవా అవిన్ గడికి ఎలా పెట్టలేకపోతున్నాం, అందుకే మేము తింటున్నాం అని చెప్పేసి ఆయనకి కొంచెం చూపెట్టి మీరు మొత్తం తినేసేయండి నా పేరు చెప్పి. నీ కడప నిండిపోద్దా అక్కడ? ఏం చేస్తాం, మా అమ్మని అడిగి తింటాం మేము, అంతే. వచ్చాయి అవి వచ్చాయి, నీకు ఏం కావాలంటే అవి చేసి పెడతాం కదా. అందరూ అలాగే అంటున్నారండి, వీసా పాస్పోర్ట్లే లేవు. మరి తీసుకో, ఎంతసేపు వీసా పాస్పోర్ట్ చేసుకుంటే వీసాకి వెళ్తే అయిపోతుంది. అవునా, మీరు వర్క్ చేస్తారా అండి? లేదు, ఓకే. ఎక్కడ ఆరాంగా ఇంట్లో హాయిగా కూర్చొని తినడం, స్టోరీ వినడం, ఇంతే నా పని. వండర్ఫుల్. ఎక్కడ ఉంటారండి? కాలిఫోర్నియా, సాక్రమెంటో అండి. మీరు వచ్చారా ఎప్పుడన్నా కాలిఫోర్నియా? బేరియా. బేరియా వచ్చారా? బేరియా మాకు చాలా దగ్గర, 2 hours డ్రైవ్ అన్నమాట. అంటే ఏదైనా ప్రోగ్రామ్ వచ్చారా? కోసం వచ్చానండి, ఫ్యామిలీతో ప్రోగ్రామ్ కోసం వచ్చాను. ఓకే ఓకే ఓకే. నా కోసం ఏదన్నా ఒక పాట పాడరా? ఇప్పుడు మీరు రీసెంట్ గా ఏం పాడారండి? ఏమన్నా పాడారా మూవీస్ లో? రీసెంట్ మూవీస్ వీళ్ళు ఎలాగో ప్లే చేస్తారు కదండి, మీకు ఇష్టమైన పాటలు అడగండి, పాడతాను. అవునా, ఓకే. అయితే పాతది మెలోడియస్ సాంగ్ ఏదైనా పర్లేదు, పాత మూవీస్ లోవి. అవునా, సుశీల గారు, జానక్ గారు టైమా? యా డెఫినెట్లీ అండి. వెల్ యాక్చువల్లీ శ్రీనిధి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వెల్ గీతా గారు, మరి అది ఏంటంటే ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారు. అర్థమైందా? ఓకే మరి క్యారీ ఆన్, నేను వింటుంటాను సాంగ్. తప్పకుండా నేను పాడిస్తా, మీరేం బాధపడాల్సిన పని లేదు. ఓకే మరి చేయండి బాబోయ్. అలా అలా రిక్వెస్ట్ అన్ని కలిపేసి ఒక పాటలు వేసేస్తుంది. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను మలేషియా నుంచి మాట్లాడుతున్నానండి, గణపతి. గణపతి గారు నమస్కారం సార్. మొదటిసారి మీరు మా షోకి కాల్ చేయడం? అవునండి, మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. ఇవాళ ఈ రోజు మనతో పాటు శ్రీనిధి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి సార్. హాయ్ అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగుంటుందండి. వండర్ఫుల్. ఏం చేస్తుంటారండి? నేను వర్క్ అయిపోయినాను, ఇప్పుడే ఇందాక వచ్చాను. అదే ఏం వర్క్ చేస్తుంటారు అని నా మీనింగ్ అనమాట. అంటే డ్రైవింగ్ చేస్తా ఉన్నాను, ఫోర్త్ లిఫ్ట్ డ్రైవింగ్. వెరీ రిస్కీ. వండర్ఫుల్. మీ గొంతు మాత్రం చాలా బాగుందండి, చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకటి అడగాలండి, అంటే పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ తినకూడదు, కూలింగ్ వాటర్ తాగకూడదు అంటారు, నిజమేనండి? అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి. ఇప్పుడు ఎవరి బాడీ నేచర్కి తగ్గట్టుగా కొందరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొందరు కొన్నిటికి అలర్జిటిక్గా ఉంటారు, అలాగనమాట. బాలుగారు లాంటి వాళ్ళు అయితే ఏదైనా నడిచేస్తుంది వాళ్ళకి. ఆయన ఏది ఆయన ఎఫెక్ట్ చేసే అంత ఇదిగా కాదు. సో హీ స్టేబుల్. కొంతమందికి కొన్ని పడవు. ఇప్పుడు నాకు సిట్రస్ అంతగా పడదు, లైక్ లెమన్ జ్యూసెస్ అట్లాంటివి తీసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఓకే, నాకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ నడుస్తాయి. సో కొంతమందికి ఐస్ క్రీమ్స్ పడవు, కొంతమందికి ఆయిల్ పడదు, ఇలా అంతే. తప్పితే పర్టికులర్గా మెయింటైన్ చేయడం అంటే క్లైమేట్ మారినప్పుడు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు.
అన్ని తినేసేయచ్చు హాయిగా. కడుపుని చంపుకోవడం ఎందుకు? అదే మేము మనుషులమే అండి, ఎంత సింగర్స్ అయినా మాత్రం. అంటే ఐస్ క్రీమ్ అంటే ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది కదా, చూడగానే ఎలాగైనా కొద్దిగా తినాలని. మాకు ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. బేసికలీ సార్ గణపతి గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే గర్ల్స్ అంటే బేసికలీ వాళ్ళు ఎక్కువ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఏనండి హాయిగా. అవునండి, అంటే వాళ్ళు కూడా చాక్లెట్ లాంటి వాళ్ళే కదా. అబ్బా టచ్ చేశారు అసలు టచ్ చేసి వదిలేశారు మీరు అలా హ్యాపీగా. సూపర్. మలేషియా గణపతి గారిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. తినాలనిపిస్తుంది, ఒకవేళ అలా తినిపించినప్పుడు మీరు ఏం లేదండి, ఇప్పుడు అలా ఆశ చంపుకున్నారా? ఇప్పుడు ఎక్కడైనా షోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ క్లైమేట్ డిఫరెంట్ గా ఉంటుంది, లేకపోతే ఎక్కువ వేడిగానో ఎక్కువ చల్లగానో ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ రోజు మాత్రం షో అయ్యేదాకా కొంచెం కష్టపడి ఆపుకుంటాం, ఆ తర్వాత టక్ టక్ మంది నేస్తాం అంతే. ఆ తర్వాత ఉంటది అసలు. ఇష్క సినిమాలో నితిన్ గా చూపిస్తాడు కదా, 5 నిమిషాల్లో పేపర్ చదివిలో డబ్బాలన్నీ ఖాళీ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, స్టోరీ ప్రతినిధులుగా అందరికి మా కృతజ్ఞతలు అండి. అయ్య బాబోయ్, ఎందుకండి అంత మాట అన్నారు? అంటే దేశ విదేశాల్లో ఉన్న వారు అందరికీ ఏంటంటే మా ఇలా తెలుగు వారిని పరిచయం చేస్తున్నారు, ఇలాగా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా. ఇదంతా మా బాధ్యత, మేము చేస్తున్నదంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీలాంటి మా టోరీని ఇష్టపడే మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మేము ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం సార్. బాగుందండి. నాకు కూడా ఏంటంటే దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. కొంతమంది తెలుగు తెలియకుండా ఇక్కడ మలేషియాలో చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు, కానీ ఎవరికి తెలుగు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళే. అంతా తమిళ్లో కలిసిపోయారండి వాళ్ళందరూ. ముందే ఎప్పుడో మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు. సో హవెవర్ గణపతి గారు, మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమండి సార్, మాకు రేపు వినాయక చవితి కదండి, శ్రీనిత్య గారి చేత ఒక పాట వినాయకుడి మీదుగా ఏదో ఒక పాట పాట తప్పకుండా తప్పకుండా మీకు నచ్చింది. ఓకే, డన్ అండి, డన్. వెల్, మనకు ఇంకో కాలర్ ఉన్నారు సార్. మరి టేక్ కేర్ సార్, బాయ్. ఒక ఓల్డ్ సినిమా సాంగ్, ఒక గణేష్ సాంగ్. ఇప్పుడు ఇంకో రిక్వెస్ట్ ఏం చేయలేమండి, వీళ్ళు అక్కడ బీప్ బీప్ అంటారు. ఇంకో కాలర్ అంట. హలో హలో అవిన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను అవిన్. ఆఫీసర్ 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 కొంచెం గట్టిగా మాట్లాడాలి ఆఫీసర్. ఆయన చైతన్య అండి, పిట్స్బర్గ్ నుంచి. నేను పిట్స్బర్గ్ నుంచి చైతన్య అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. రియలీ ఏం చెప్పాలి అన్నది దానికంట మీ కృషి అన్నది 3 ఏళ్ళ వయసు నుంచి మీరు సింగింగ్ లైన్లో, సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ గాడ్ గివ్ టు. ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ఆవిడ పాపం 11 months ఏజ్ బేబీ ఉన్నప్పటి నుంచే బాగా పాడడం స్టార్ట్ చేశారు ఆవిడ. అవునా? ఓకే ఓకే. అంటే 3 ఏళ్ళ వయసులో రాగాలి గుర్తు పెట్టుకోవడం అంటే నీ వల్ల నా వల్ల అవ్వదు ప్రవీణ్. అంటే మనకు బ్రెయిన్ కొంచెం తక్కువ అండి, ఏం చేయలేము. అది మాత్రం కరెక్టే. అది భగవంతుడు అందరికి ఇవ్వడం వరం, చాలా తక్కువ మందికి ఇస్తారు. అది నేను ఒక్కటి చెప్తానండి, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఇస్తాడు, బట్ మనం రికగ్నైజ్ చేసే దానిలో ఉంటుంది డెఫినెట్లీ. నాకు ఇలా వాగే వరం ఇచ్చాడు, మీకు అలా గుర్తు పెట్టుకునే వరం ఇచ్చాడు. అవును, ఇందాక ఆఫ్లైన్ ఏదో పాట పాడతా అన్నావు. అవి పద్యాలండి, మీకు చెప్పే పాడించండి పాడించండి. పాడి వినిపించావు, మరి మాకు కూడా వినిపించచ్చు కదా అల్లరి. నీకు కావాలంటే నేను పర్సనల్ గా మీరు పాడరా అసలు? వాట్ ఇస్ దిస్? అది అలా అడిగాను గట్టిగాను, అప్పుడు కానీ పాడు. అప్పుడు కానీ మా టోరీలో నుంచి మా రవిశంకర్ గారు నన్ను, బాబు చాలమ్మా, ఇంక ఇన్ని రోజులు చేసిన సేవలు చాలు, మేము కొత్త వాళ్ళని చూసుకుంటామని ఆయన పంపించారు నన్ను. ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మీవి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ అంటే కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి, ప్రొడక్షన్లో ఉన్నాయి. జెమినీ టీవీలో అయితే ఇప్పుడు బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రాంలో మెంటర్గా చేస్తున్నాను. చిన్నపిల్లల షో అండి అది. ఇవి కాకుండా మీరు పక్కన క్లాసికల్ కూడా నేర్పిస్తూ ఉంటారా ఇంటి దగ్గర? అవునండి, నేను ఆన్లైన్ యూఎస్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు, నాకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. అండ్ ఈవెన్ హియర్ మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ క్లాసెస్ తీసుకుంటాను. ఓకే ఓకే. వెబ్సైట్ పేరు చెప్తారా అండి? ఏంటండి, నేను త్రూ స్కైప్ చెప్తానండి.
త్రూ స్కైప్. ఓకే, త్రూ స్కైప్ లో ఏమైనా యాడ్ చేసుకోవాలి? NIDHI number 4 MUSIC నిధి ఫర్ మ్యూజిక్. ఓకే, ఒక్క నిమిషం. NIDHI నెంబర్ 4 MUSIC మ్యూజిక్ ఎట్టేం లేదు, ఎట్లేం లేదు అంట. ఎట్లేం లేవు అంట. ఓకే, ఓన్లీ స్కైప్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మా వాళ్ళకి కూడా నేర్పిద్దాం అనుకున్నాను పిల్లలకి. సో ఐ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ ఆన్ దిస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా మంది నోట్ చేసుకుంటూ ఉంటారు. బహుశా దే ఆల్సో విల్ కాంటాక్ట్ యూ. సో మీరు తమిళ్లో పాటలు పాడారండి? తమిళ్, కన్నడ, తెలుగు అంటే నాకు ఈ 3 భాషలు కొంచెం పర్లేదండి, బాగానే మేనేజ్ చేస్తాను. అంటే కన్నడ, తెలుగు రాస్తాను, చదువుతాను, తమిళ్ మాట్లాడగలను అంతే. ఓకే, మరి అప్పుడు స్లాంగ్ లో ప్రాబ్లం వస్తుంది కదా పాడేటప్పుడు, అవన్నీ పర్వాలేదు మేనేజ్ చేస్తారా? అంటే నాకు ఇంత దాకా ప్రాబ్లం రాలేదండి, లక్కిలి. అలా దేవుడు ఏదో ఇలా తన్నేసాడు కాబట్టి రాలేదు. ఓకే ఓకే ఓకే. తమిళ్లో ఏదైనా మంచి పాట పాడి వినిపిస్తారు? తప్పకుండా అండి. తెలుగులో పాడిన పాట? తెలుగులో ఫోన్ చేసి తమిళ్ పాట కావాలా? మ్యూజిక్ కి భాషా భేదం లేదు, నువ్వు ఏ భాష అయినా పాడొచ్చు, ఏ భాష అయినా వినొచ్చు. అందుకే ఏమనుకుంటా నేను పాడిస్తారా అని అడిగాను, అంతేనండి. నేను అన్నట్టు నన్ను కొడతారా? నాకు అర్థం కాదు. అంటే ఆయన్ని పాడమని లేదు, తమిళ్లో నవీన్ గారు ఫీల్ అవుతున్నారు. ఒకసారి మీరు పాడమని చెప్పండి, ఆయన కూడా తమిళ్లో. నేను పాడడం స్టార్ట్ చేసి ఆయన లైఫ్ లో ఫోన్ కూడా చేయడు. అది కాదు, అవి నువ్వు ఇందాక పాడిన గజల్ తమిళ్లో పాడు. గజల్ తమిళ్లో పాడాలా? తమిళ్లో పాడాలా? తమిళ? హలో తమిళ్, హలో 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 తమిళ్. వెల్ హవెవర్ మనకు మరి కొత్త కలర్స్ ఉంటారు. ఓకే, ఐ విల్ నాట్ టేక్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి పాట పాడి అందరినీ ఎంటర్టైన్ చేస్తారని, ఇంకా మంచి ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్ అండి చైతన్య గారు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. దట్ వాజ్ మా ఆఫీసర్ ఫ్రమ్ పిట్స్బర్గ్. అండ్ మనకు ఇంకో కాలర్. హలో. హాయ్. హాయ్ అండి, రేడియో సౌండ్ తగ్గించండి ప్లీజ్. తగ్గిస్తున్నాను, ఒక్క నిమిషం. అందరూ నన్ను కొట్టడానికి వచ్చారండి వాళ్ళ పొద్దున్నే. లేదు, మీట్లో పెట్టేసాం కానీ ఇందాక కాలర్ కొంచెం ఫన్నీగా అడిగాడు. మన స్టోరీని తమిళ్ ఛానల్ చేసేద్దామని చెప్పి అతను కంకణం కట్టుకున్నాడు అతను. అయ్యో పాపం అండి, ఆయన ఏదో సరదాగా అలా అన్నారు, మీరు ఎందుకండి అలా తీసుకుంటారు? అలా కాదు, అంటే నాకు కూడా చాలా హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఓల్డ్ రఫీ సాంగ్స్ అంటే అసలు రోజు వింటాను పాటలు నేను యూట్యూబ్ లో పెట్టుకుని. కానీ ఎప్పుడు కూడా టోరీకి చేసినప్పుడు మనకు తెలుగు పాటలు చాలా బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అందుకని అలా అన్నాను, అంతే. జస్ట్ సరదాగా అన్నాను. పర్లేదు పర్లేదు, ఆయన కూడా లైట్ తీసుకుంటారు కానీ బట్ అదేం లేదండి, వాళ్ళంతా సరదాగా అడుగుతా ఉంటారు. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో సంగీతానికి లిమిట్స్ అనేవి లేవు. సో ఏ సింగర్ అయినా ఎలాంటి లాంగ్వేజ్ లో అయినా హ్యాపీగా పాడగలుగుతున్నారు. మన ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సింగర్స్ అంతా, ఈ యంగర్ జనరేషన్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే మన తెలుగులో పాడే ఆల్మోస్ట్ ప్రతి సింగర్ తమిళ, కన్నడలో పాడుతున్నారండి. సో అందుకే ఆయన అడిగారు అంతే. ఇప్పుడు శ్రీనిధి అంటే ఐడియా సూపర్ సింగర్ విన్ అయింది ఆవిడేనా? ఆవిడే బట్ ఇంతకీ మీ పేరు ఊరు చెప్పలేదండి మీరు? నా పేరా? మేమేమి చిన్న మనుషులు, మా పేర్లు ఎందుకండి? పర్లేదు, నేను ఇంకా చిన్నపిల్లని నేను అన్నీ అడుగుతున్నారు, పర్లేదు మీ పేరు చెప్పడం తప్పలేదండి. నా పేరు శివకుమార్. శివకుమార్ గారు ఎక్కడి నుంచి సార్? నేను యూఎస్ నుంచి చేస్తున్నాను. అమ్మా, మీరు నాకు నచ్చారు సార్. అదేంటి? నాకు యాక్చువల్ గా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అనేకంటే యూఎస్ నుంచి అనేవాళ్ళంటే భలే ఇష్టం అనమాట. అంటే మేము ఎప్పుడు రాలేగా, మాకు తెలియదు అనమాట. ఇండియాలో ఏం పేకలేక యూఎస్ వచ్చేసి ఇక్కడ బతుకుతున్నామనే ఇష్టం. అధ్యక్ష, మీరు నన్ను ఎక్కడో టచ్ చేస్తున్నారు, అది బాగా బాధేస్తుంది. అది బాధేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా ఉన్న కంట్రీలో ఏం పీకలేక బయట కంట్రీకి వచ్చేవాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకంటే కూడా తక్కువ నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్స్ పక్క వాళ్ళని బతికిస్తున్నారనేది నా ఉద్దేశం. మనం లేకపోతే వాళ్ళు లేరు. అలా అంటారా? అది అందుకే వి మస్ట్ బి ప్రౌడ్ అండి బాబు. అక్కడ ఎక్కడ అదేదో రాకెట్లు పైకి కిందికి పేలుస్తారంట, అక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు అందరూ యుఎస్ లో. సో హవెవర్ బట్ మీరు మాట్లాడండి సార్ శ్రీనిధి గారితో. అంటే జస్ట్ నేను ఫస్ట్ టైం శ్రీనిధి
అనే పేరు ఫస్ట్ టైం తెలుసు నాకు. ఐడియా సూపర్ సింగర్ లో విన్న అదొక్కటే చూసే ప్రోగ్రామ్. ఆ తర్వాత ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ హర్. ఐ థాట్ షీ వాస్ సింగింగ్ ఫ్యాంటాస్టిక్ అనమాట అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు. తర్వాత మర్చిపోయాను శ్రీనిధి అంటే ఎవరో కూడా తెలియదు నాకు. ఫర్ మీ, నేను మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. బట్ ఈ రోజు ప్రోగ్రామ్ చూస్తుంటే ఇందాక గున్నమామిడి పాట వస్తుంటే ఒకసారి నేను యాక్చువల్గా ఈ రోజు రాత్రి లేట్ గా పడుకొని లేట్ గా లేచాను. స్టోరీ అలా పెట్టేసేసి పడుకున్నాను అనమాట. సో సాంగ్ వస్తుంటే చాలా బాగుంది పాట అని చెప్పి లేచాను నేను. సో తర్వాత వింటున్నా అనమాట ఎవరో పాడుతుందని చెప్పి అంటే శ్రీనిధి అని తెలిసింది. వెంటనే శ్రీనిధి అంటే ఆ శ్రీనిధి అని చెప్పి చెక్ చేసుకున్నాను ఒకసారి. సో స్వీట్. కల కాదు ఇది నిజం. నిద్రలో నుంచి లేవండి, ఆవిడతో మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ. సో శ్రీనిధి గారు మీరు ఇంత బాగా పాడతారు. యాక్చువల్లీ యూఆర్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. ఐఎమ్ షూర్ యుల్ బికమ్ ఏ గ్రేట్ సింగర్ ఇన్ ఫ్యూచర్. ఇంకా మంచి పాటలు చాలా పాడతారు, చాలా గొప్ప సింగర్ అవుతారని నేను భావిస్తున్నాను. కాకపోతే ఇంత మంచి వాయిస్, ఇంత మంచి ఐ థింక్ యువర్ లెర్న్డ్ సింగర్. ఎంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఈ రీమిక్స్లు ఇవన్నీ దేనికి అవసరం అంటారా? ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ రీమిక్స్ అండి. మీరు బాగా గమనిస్తే ఇట్స్ నాట్ ఎ రీమిక్స్. లేదు గున్నమామిడి సాంగ్ గురించి కాదు, ఇన్ జనరల్ నేను అడుగుతున్నాను అనమాట. ఇంకే రీమిక్స్ చేయలేదండి నేను. జీవితంలో చేసిన ఒకే అడుగుతుంటే ఇది రీమిక్స్ ఏం కాదు అసలు. ఇది మూవీలో సాంగే ఇది. అంటే ఇందాక ఒక కాలర్ ఒక ఆవిడ ఫోన్ చేసి అడుగుతాను మిమ్మల్ని, మీరు ఇట్లా నేను రీమిక్స్ చేశాను. ఆవిడ మామూలుగా మిగతా సినిమాల్లో మిగతావి చేస్తున్న రీమిక్స్ల గురించి అడుగుతున్నారు. కొన్ని రీమిక్స్ ఆల్బమ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, వాటి గురించి అడిగారు ఆవిడ. షీ డిడ్ంట్ మీన్ గున్నమామిడి ఆర్ సంథింగ్. బట్ ఎనీవే దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. గున్నమామిడి సాంగ్ చాలా బాగా పాడారు. అండ్ ఐ హోప్ దట్ యు విల్ బికమ్ రెగ్యులర్ సింగర్ ఇన్ మూవీస్ అండ్ వి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ. ఓకే ఇంకా మీ టైం వేస్ట్ చేయను. బై. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. బై. టేక్ కేర్. ఓకే బై బై. బై. మనకు ఇంకో కాలర్. హలో హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. Yeah, Avin, good morning. How are you? I'm good. Love Keka. How are you? I'm good. ఎవరండి అక్కడ? నేను జగన్, హార్ట్ఫర్డ్ నుంచి, కనెక్టికట్. ఓ టికెట్ మీరేనా? టికెట్ కనెక్టికట్. yes, okay. టికెట్ yeah. మాకు అలాగే గుర్తుంది. యా యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా మీకు. యా నిజంగా. యా సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఐ థింక్ దిస్ క్రెడిట్ గోస్ టు శ్రీనిధి గారు. డెఫినెట్లీ శ్రీనిధి వచ్చినందుకే చేసిన ఈ రోజు. అర్థమైంది నాకు, అందుకే అన్నాను నేను దిస్ క్రెడిట్ గోస్ టు శ్రీనిధి గారు అని. బట్ ఎట్ ద సేమ్ టైం సార్, మీరు మా స్టోరీ వింటూ ఉంటారా రెగ్యులర్ గా? యా నీ షో యాక్చువల్ రెగ్యులర్ వింటాను. స్టోరీ ఈ షో ఇంకా చాలా వింటాను. బట్ నీ షో డెఫినెట్లీ వింటా మార్నింగ్. సో ఎలా ఉంటుంది మీ ఫీడ్బ్యాక్ ఏంటి? It's great actually. I think this program suited you well. Is it? ఇంత ముందు చేసిన వాటికన్నా I think ఇప్పుడు టాలీవుడ్ టాకీస్ I think it's working out well for you. అయితే అర్జెంట్ గా రేడియోలో కూడా అవార్డులు పెట్టమందాం, మీరంతా ఓట్ చేయండి, నాకే నేషనల్ అవార్డు రావాలని కోరుకుందాం. నీకు ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకంటే యూఎస్ వాళ్ళ కదా ఎక్కువ వినేది. ఎగ్జాక్ట్లీ. వెల్ హవెవర్ మీరు శ్రీనిధి గారితో మాట్లాడేది నా బ్యాండ్ ప్రోగ్రామ్ లాగా ఉంది. హలో అండి. అదే కదా మాట్లాడి. హలో శ్రీనిధి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. యాక్చువల్ గా మిమ్మల్ని సూపర్ సింగర్ లో బాగా ఫాలో అయ్యాము. అసలు ఆ ఎపిసోడ్ అయితే మొత్తం చూసాం మేము, నేను మా వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా కనెక్టికట్ వచ్చానండి. లైక్ ఇట్స్ లైక్ 3 hours డ్రైవ్ ఫ్రమ్ న్యూ జెర్సీ కదా. ఎప్పుడు వచ్చారు? నేను 2009 ఐ గెస్ 2009 or 2010 లో వచ్చాను నేను. టాక్ట్ ఉంది కదా, ఐ సాంగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడ పాడాను కూడా. అవునండి, టాక్ట్ ప్రోగ్రామ్ లో చేశాను. ఎప్పుడు ఉగాది టైంలో అనుకుంటాను. మణి శర్మ గారు వచ్చినారు అప్పుడు? ఇంకా ముందే వచ్చాను నేను. అంత ముందు వచ్చారు. ఓకే మిస్ అయిపోయాం అయితే, నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు యాక్చువల్లీ బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ వస్తున్నారు. బాలు గారు వచ్చారు, బాలు గారు, చిత్ర గారు, శైలజ్ గారు, చరణ్ గారు అందరూ వచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి, డెఫినెట్ గా మీట్ అవుతాం మిమ్మల్ని. తప్పకుండా. నేను వచ్చే ముందు
మన టోరీలో ఒక షో లైవ్ చేసి మీకు అందరికి చెప్పి అప్పుడు వస్తాను. మీ యాక్చువల్గా స్కైప్ ఐడి కూడా తీసుకున్నాను, యాడ్ చేసుకుంటున్నా దాంట్లో. డెఫినెట్లీ అండి, విల్ బి ఇన్ టచ్. యాక్చువల్ గా సూపర్ సింగర్ అసలు మేము అంటే ఇప్పుడు బాగా ఫాలో అయినాం. తర్వాత మీరు ఇంకా ఐ థింక్ బికమ్ వెరీ పాపులర్ సింగర్ అనుకున్నాము. నేను సూపర్ సింగర్ లో ఇప్పుడు 1 and 3 రెండిట్లో విన్ అయ్యాను కదా, ఇంకొక దానికి వెళ్తే వాళ్ళు కొట్టేస్తారనమాట. అందుకని ఇంకా కాంపిటీషన్ అంటే లైక్ ఒకసారి విన్ అయితే ఇంకొకసారి వెళ్ళకూడదు యాక్చువల్లీ. కానీ ఫస్ట్ సిరీస్లో విన్ అయినా ఇంకా థర్డ్ సిరీస్ కొత్త కాన్సెప్ట్స్తో చేశారు కాబట్టి అప్పుడు కూడా ఇన్వైట్ చేశారు. అది కూడా ఎలాగో విన్ అయిపోయింది, విన్ అయిపోయాను. అండ్ లేటర్ మళ్ళీ వెళ్ళాను అనుకోండి, వాళ్ళు లిటరల్లీ కొట్టేస్తారు అనమాట. అందుకని కాంపిటీషన్స్కి వెళ్ళలేదు, మామూలుగా ఉండదు. పిల్లలకు నేర్పిస్తున్నాను నేను ఒక మెంటర్గా. దట్స్ గుడ్ అండి. బట్ మీరు అంత బాగా పాడతారు కదా, మీరు చాలా అంటే ఇప్పుడు అనుకునేదంటే ఈ మధ్యన ఎక్కడ వినబడట్లేదు కదా మీరు అసలు. అంటే ఇంకా నేను షోస్ కాంపిటీషన్స్ చేయట్లేదండి, ఇంకా లైక్ లైవ్ షోస్ చేస్తున్నాను, కాన్సర్ట్స్ చేస్తున్నాను. ఐ మీన్ టు దిస్ టోటలీ. బట్ మీరు ఇంకా అంటే మీరు ఇంకా యూ కెన్ బికమ్ ఐ థింక్ గ్రేట్ సింగర్ ఇన్ ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. I don't know, but I'm not hearing that much, and I was expecting more actually. తప్పకుండా వింటారండి, డెఫినెట్లీ. థాంక్స్ ఫర్ యువర్ హోప్. మీరు ఒక సాంగ్ పాడతారా వీలైతే? అంటే మీకు గుర్తుందో లేదా, సూపర్ సింగర్ ఫైనల్ లో పాడారు కదా, చాలా బాగా పాడారు. అది ఫస్ట్ సీజనా థర్డ్ సీజనా? అది ఇట్స్ కైండ్ ఆఫ్ మెడ్లీ అంటారు కదా, అది వెస్టర్న్ ప్లస్ క్లాసికల్ రెండు కలిపి ఉంటాయి కదా దాంట్లో. ఫ్యూజన్ సాంగ్. రైట్ రైట్. ఓ తాయే యశోద, అది సాంగ్ లో పాడింది. మీకు గుర్తుంటే పాడండి. తప్పకుండా అండి, తప్పకుండా పాడతాను. అసలు చాలా బాగా పాడారు అదైతే. నాకు తెలిసి సాంగ్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటా మీరు. లేదు, నన్ను పాడిస్తారు రెగ్యులర్ గా. అంతేనా? నేను ఆ పాట పాడని షో చెయ్యనియర్ అనమాట. గ్యారంటీ. ఇన్ఫాక్ట్ నేను ఒకసారి మన ఫిలడెల్ఫియా వచ్చినప్పుడు ట్యాగ్ డివి ఉంది కదా, సో ఐ హ్యాడ్ ఏ షో దేర్ కాన్సర్ట్. చాలా నా డాలస్ నుంచి ఫ్లైట్ అనమాట, డిలే అయిపోయింది డ్యూ టు హెవీ రెయిన్స్ ఆర్ సంథింగ్. సో అక్కడ షో టైం స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడ మనలాగా ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోండి అమ్మా అని వదిలేరు ఆడిటోరియంస్. డెడ్ లైన్ ఉంటుంది, మీరు పాడుతున్నా వాళ్ళు లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో అందరూ దేవర్ వెయిటింగ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేదు షో. ఆ 3 hours షో 2.5 hours అయిపోయింది. నేను ఫ్లైట్ డిలే అయిపోయింది, వర్షం, చాలా హడావిడిగా ఇంకా ఫ్లైట్ దిగి డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట ఆడిటోరియంకి. దేవర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ దిస్ సాంగ్. ఇప్పుడు కుమ్మేయండి, జస్ట్ ఆ పాట పాడి ముగించేయండి చాలు, మాకు ఇంకేమీ మీరు ఏం స్ట్రెయిన్ తీసుకోక్కర్లేదు. బట్ దెన్ ఆ పాట మాత్రం డెఫినెట్లీ కావాలి అని. సో రియలీ చాలా బాగా పాడతారు మీరైతే, అసలు సూపర్. అది థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు పాడతారు, విందామా హ్యాపీగా? విందాం. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్ శ్రీనిధి. థ్యాంక్ యూ అండి, డెఫినెట్లీ. టేక్ కేర్ అండి, హావ్ ఎ గ్రేట్ డే. వెల్, మీరు పాట పాడేసేయండి. ఇప్పుడు నేను నా తెలిసి కాలర్స్ తీసుకోవద్దని అనుకుంటున్నాను. వరుసగా మీరు 3-4 పాటలు పాడేస్తే మన షో ముగించేసుకోమని కూడా వెళ్ళిపోతాం. డెఫినెట్లీ. ఫస్ట్ ఫ్యూజన్ పాడమంటారా, లాస్ట్లో ఫ్యూజన్ పాడమంటారా? మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది. నాకు ఏదైనా పర్లేదు, నాకు పాటలు కావాలంతే. చాలా డిప్లొమాటిక్ గా చెప్పారు. మాకు పాటలు కావాలండి, మీరు ఏది పాడినా మీ ఇష్టం. ఓకే, సో నేను ఒక ఓల్డ్ సాంగ్తో స్టార్ట్ చేస్తాను, ఓల్డ్ మెలోడీతో స్టార్ట్ చేస్తాను. హ్యాపీగా, అంతకంటే బ్రహ్మాండమైన ఆనందమా? డెఫినెట్లీ అండి. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలసే మనసా, తెలుసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే. ఏమన్నా
అతిగా ఆశపడకే. జానకమ్మ పాట. జానక్ గారి పాట. ఇంకో పాట తప్పకుండా. తమిళ పాట అడిగారు ఆయన పాపం. డెఫినెట్లీ. మరి నన్ను కొడతారు కాల్ చేసి మరి. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మ్యూజిషియన్స్ నాకు, మ్యూజిక్ డైరెక్టర్స్ విద్యాసాగర్ గారి సాంగ్ అనమాట. காற்றின் மொழி ஒலியா இசையா பூவின் மொழி நிறமா மனமா கடலின் மொழி ஒலியா இதழா காதல் மொழி இனியா இதழா இயற்கையின் மொழிகள் பொழிந்துவிடு மொழிகரின் மொழிதன் தேவையில்லை இயற்கையின் மொழிகள் பொழிந்துவிடு மொழிதற்கு மொழியே தேவையில்லை காற்றின் ஒலியா இசையா. గట్టి చప్పలు కొట్టి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు ఫ్యూజన్ సాంగ్. డెఫినెట్లీ ఇది కొంచెం అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాయిస్కి అప్పుడు వాయిస్కి మీకే అమ్మాయి పాడుతోందా అంటే అప్పటికి అంటే ఇప్పటికి ఇంకా మెచ్యూరిటీ కనిపిస్తుంది వాయిస్లో, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. అండ్ బేసికలీ ఇప్పుడు పాడిన సాంగ్స్కి ఈ ఫ్యూజన్ సాంగ్స్కి కూడా తేడా ఉంటుంది చాలా. లైక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ క్లాసికల్, కర్ణాటిక్, అరబిక్ అండ్ వెస్ట్రన్. ఎస్. தாயே யசோதா உந்த நாயர் குல துதித்த தாயே யசோதா உந்த நாயர் குல துதித்த மாயன் கோபால கிருஷ்ணன் செய்யும் ஜாலத்தை கேளடி தாயே யசோதா உந்த நாயர் குல துதித்த மாயன் கோபால கிருஷ்ணன் செய்யும் ஜாலத்தை கேளடி தாயே யசோதா. Oh Yashoda, the son of yours, there is none like him in the universe. Oh Yashoda, the son of Yashoda, the son of yours, there is no one like him in the universe. Sari sari sa, sa sari sada, madani madani sa. నిగరి ని సదా ని సరి సరి సా సని ని 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 సరి 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 రి సని దా ద ద ద ని 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 ద ద ద రి 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 ద ద ద గా గరి రి రి గా రి గ గరి రి ని ని ద ద గ గరి రి ని గరి ని రి ని ద ని ద మ ద మ గరి రి ఆ యశోదా యశోదా యశోదా.
దీనికి మాత్రం క్లాప్స్ Thank you. పక్కా కొట్టాలి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. Thank you వెల్ అండి. ఎక్కువ పొగుడదాం అంటే టైం కూడా లేదు. Thank షో you so టైం much. ఆల్రెడీ అయిపోయింది. నా కాలర్స్ అంతా నా టైం తినేశారు. వెల్ వాట్ ఎవర్, కానీ కాలర్స్ మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడేశారు. నాకు ఏం చాలా మాట్లాడడానికి మంచి ఈరోజు ఏమి ఇవ్వలేదు. నా క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి. పాటలు పాడారు, చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఏదైనా డ్రీమ్ ఉందా? డ్రీమ్ అంటే మా తాతయ్య గారు వయలినిస్ట్ అండి. మా మీరు అమ్మ violinist. నాన్నగారు ఇద్దరు మ్యూజిషియన్స్ అండ్ మా నాన్నగారు హిస్ ప్రాపగేటింగ్ మ్యూజిక్. హిస్ ప్యాషన్ ఈస్ టు ప్రాపగేట్ మ్యూజిక్. సూపర్. ఆయన ఎప్పుడు కమర్షియల్గా థింక్ చేయలేదు. ఎంతమందికి మ్యూజిక్ నేర్పిస్తే ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళకి అందిస్తున్నామా అనేది ఎప్పుడు ఆలోచించారు. నాలాంటి వాళ్ళకి డెఫినెట్లీ. సో ఈవెన్ నాకు కూడా ఆ పరంపరను అలాగా, అంటే ఆ రేంజ్లో కాకపోయినా నాకు చేతనైనంత ప్రాపగేషన్ చాలా ఇష్టం. అండ్ ఇన్ ద సేమ్ వే చాలామందికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం మ్యూజిక్ అంటే, కానీ నేర్చుకోవాలంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. లైక్ ఈ ఏజ్లో నేర్చుకోవచ్చు, ఆ ఏజ్లో. ఒక్క కాలర్స్ కానీ వింటున్న వాళ్ళందరికీ ఒక ఫ్యాక్ట్ అండి, మ్యూజిక్కి ఏజ్తో సంబంధం లేదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా హాయిగా నేర్చేసుకోవచ్చు. సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీ నేర్చేసుకోండి, స్టార్ట్ చేయండి. అండ్ నా డ్రీమ్ అంటే ఐ వాంట్ టు బీ అ లైక్, నేను ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ మ్యూజిక్లో చేశాను. అండ్ నేను ఆ ట్రాక్, సాఫ్ట్వేర్ ట్రాక్ వదిలి ఇందులోకి వచ్చింది ట్రూలీ బికాస్ ఆఫ్ మై ప్యాషన్ టు మ్యూజిక్, ఫర్ మ్యూజిక్. సో నేను మ్యూజిక్ ప్రాపగేట్ చేయడం అండ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, సంథింగ్ మై కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ షుడ్ బి దేర్. సూపర్. హోప్ యువర్ డ్రీమ్ వుడ్ కమ్ సక్సెస్ఫుల్లీ. బేసికలీ మీ డ్రీమ్ లో ఆల్రెడీ మీరు ఉన్నారు, బట్ యు నో మేకింగ్ సమ్వన్స్ డ్రీమ్ ఆల్సో కమ్ ట్రూ ఇస్. లక్లీ నాకు ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ దే ఆర్ పర్ఫార్మింగ్. అండ్ నా లైవ్ ఇక్కడ నేర్చుకుంటున్న వాళ్ళే కాకుండా యుఎస్లో నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ కచేరీలు ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మై స్టూడెంట్స్, హూ ఈస్ లెర్నింగ్ మ్యూజిక్, డెడికేట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ అ స్పార్క్ ఇన్ యూ. సూపర్ సూపర్ బ్లెస్డ్. సింగిల్ వర్డ్, లైట్ వేసారండి. ఆ లైట్ మీలో వెలగాల, కరెంట్ పోగొట్టుకుంటారా మీ ఇష్టం. స్విచ్ చేయడం వరకు ఇలా బాధ్యత, వాళ్ళు వేస్తారు స్విచ్. సో ఏదేమైనా శ్రీనిధి గారు, వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియోస్ అండ్ మా లిసనర్స్తో మాట్లాడి వాళ్ళు అడిగినట్టు పాటలు పాడినందుకు. ఈవెన్ నాకు కూడా ఈరోజు తోరి లైవ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మెమరబుల్ డేస్, ఐ షుడ్ సే. సో స్వీట్. వెరీ నైస్ కాలర్స్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారికి రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ యూ. ఓ నాకు కూడానా? ఎందుకండి? అంటే వాళ్ళతో మీరు మమ్మల్ని కనెక్ట్ చేశారు కదా మరి. ఓహో, మీడియేటర్ అనమాట. నోను యోది సూత్రధారి. నా అర్జునుడు ఉండేవాడంటే ఒకప్పుడు. ఓన్లేండి ఈ రోజుకి మాత్రం నన్ను అర్జునుడు, పాండవులకి కౌరవులకు మధ్య కృష్ణుడు ఉండేవాడంట. నన్ను కృష్ణుడు అనుకోండి సరదా కాసేపు. అలానే అనుకోండి. వెల్ వాట్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ వీ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, హ్యాపీస్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా తెలుగు వన్ రేడియో ఇలాగే ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మా సింగర్స్ అందరినీ ఇలాగా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా మంచి కాంటాక్ట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా బాధ్యతే అది. సో ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఫ్యామిలీకి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ సింగర్ టు అస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద టాలో టాకీస్ గైస్. రేపు గణేష్ చతుర్థి కాబట్టి ఒక మంచి సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ కలుస్తాను అంతే. ఏం చెప్పను, నేను ఈరోజు మాట ఇవ్వదలుచుకోలేదు. రేపు సర్ప్రైజ్ అలా ఉంటుంది అంతే. సో రేపు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అండ్ మా లిసనర్స్ అందరికీ, మీ లిసనర్స్ అందరికీ, మన టోరీ శ్రోతలందరికీ, మీకు కూడా, మీ ఫ్యామిలీకి కూడా అందరికీ ఐ విష్ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. నా తరపు నుంచి కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.